అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న హెల్తీ రెసిపీస్. నేను మీ స్వప్న. మీకు ఈరోజు వీడియోలో పులుసు చేపలు ఏ ప్లేస్లో దొరుకుతాయో మీకు ఇప్పుడు చూపించబోతున్నానండి. ఈస్ట్ గోదావరిలో ధవళేశ్వరం బ్యారేజ్ ఆల్రెడీ నేను ఒక వీడియో చూపించాను కదా, ఆత్రేయపురం టు ధవళేశ్వరం బ్యారేజ్ అని. సో అక్కడ బొబ్బర్లంక ఉంటుందండి. ఆ బొబ్బర్లంక వెళ్ళే రూట్లో మనకి ఈ పులుసులు దొరుకుతాయి. అవి ఎక్కడంటే ఇప్పుడు మీకు ఎక్కడ పడతారో చూపిస్తాను. ఇక్కడ ప్లేస్ చూపించాను కదండి, ఇది ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర వాటర్ ఫ్లో అవుతుంది కదా. యాక్చువల్లీ ఏంటంటే మీకు బ్రిడ్జ్ చూపించాను కదా నేను పాస్ట్ వీడియోలో, ఒక సైడ్ వాటర్ వదలడండి. ఈ సీజన్లో ఇప్పుడే వదిలాడు. సో ఈ వాటర్ వదిలినప్పుడు ఇటు సైడ్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఆ ఏరియాలో ఈ పులుసులు పడతాయండి. చూసారు కదా, ఆల్రెడీ మనుషులు ఉన్నారు, జాలర్లు పట్టేవాళ్ళు వలలు వేసి పడతా ఉంటారండి. పులుసులు మ్యాక్సిమం దొరకవండి, చాలా తక్కువగా దొరుకుతాయి, అందుకే దాని కాస్ట్ చాలా ఎక్కువ. ఈ పులుసు వర్షాకాలం సీజన్లోనే దొరుకుతుందండి, చాలా తక్కువగా పడతాయి. సో ఎంతో కాస్ట్కి అమ్ముతారు. కేజీ పులుసు వచ్చేటప్పటికి 8,000, ఒక్కొక్కసారి 12,000, 13,000 కూడా వెళ్తుందండి. దీనికి ఒక స్టోరీ ఉంది. యాక్చువల్లీ ఈ పులుసులు మనకి ఇక్కడ ఈ సీజన్లోనే ఎందుకు వస్తాయంటే, యాక్చువల్గా ఇవి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అటు సైడ్ నుంచి గుడ్లు పెట్టడం కోసం ఉభయ గోదావరి జిల్లాలకి వస్తాయని కదండి. సో ఈ ఉభయ గోదావరి జిల్లాకు వచ్చి ఇక్కడ విలస దాని పేరు పులుసు అవుతుంది అంటారు. ఈ కొన్ని డేసే ఉండి మళ్ళీ వెళ్ళిపోతుంది. సో ఈ టైంలోనే మనకి పులుసులు దొరుకుతాయి. గోదావరి జిల్లాలో పులుసు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరండి. ఒక నానుడు కూడా ఉంది, పుస్తలు అమ్మాయిన పులుసు తినాలని. సో అందరూ పులుసు గురించి చాలా వెయిట్ చేస్తారు. సో ఎంత మనీ అయినా సరే ఖర్చు పెట్టి కొనుక్కుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. పులుసు చేప తింటే ఆ రుచి ఇంకా జన్మలో మర్చిపోరండి, అంత టేస్టీగా ఉంటుంది. సో ఆ పులుసులు మ్యాక్సిమం ఇక్కడ పడతాయండి. కొన్ని పడిన తర్వాత మనం బొబ్బర్లంక వెళ్ళే రోడ్డు చూపిస్తున్నాను మీకు. ఈ రూట్లో సైడ్స్న మామూలుగా చేపలు అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే ఒక సైడ్ పెట్టి అవి ఈ రోడ్ సైడ్స్ని అమ్ముతారు అన్నమాట. మనకి ఇక్కడ పులుసులు అయితే దొరుకుతాయండి బొబ్బర్లంక రోడ్లో. ఈ పులుసు చేపల్లోనే బాగా కాస్ట్లీయెస్ట్ ఫిష్ అండి. ఇది అందరూ కన్ఫామ్గా ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పులుసులు మామూలు చేపల్లా కాకుండా బాగా సిల్వర్గా షైన్ అవుతూ ఉంటాయండి, బాగా షైన్ అవుతూ. ముళ్ళులు కూడా చాలా సన్నగా ఉంటాయి అన్నమాట. ఆ కూర అసలు వండుతుంటే ఆ ఫ్లేవర్, ఆ స్మెల్ ఒక 2-3 ఇళ్ళల వరకు అన్నా వెళ్తుందండి, అంత గుమ్మగుమ్మలాడుతూ ఉంటుంది కర్రీ అయితే. సో మీరు కూడా వీలైతే కుదిరినప్పుడు పులుసు ట్రై చేయండి తీసుకోవడానికి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.